అకి యుద్ధం దెబ్బ అయితే చాలా గట్టిగానే తగులుతోంది. ఒకవైపున వేల కోట్ల రూపాయలు నిరంతర వ్యయం. రెండో పక్కన సొంత దేశంలో ఏ ఒక్కళ్ళు దాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. రెండో వైపున చూసుకుంటే ఈ ఖర్చు నిరంతరం పెరుగుతోంది తప్పించి తగ్గట్లేదు. ఆ ఇంపాక్ట్ అన్నది ప్రధానంగా కనబడుతోంది. అదే సందర్భంలో అమెరికా ఇప్పుడు ఎదురు చూస్తుంది. అంటే ముగింపెక్కడ? ఆ ఖతారు, ఆ అరబ్ యుఏఈ వీళ్ళందరూ కలిసి ఒక సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. అసలు యుద్ధం అంటే ఖొమైనీని లేపేస్తున్నట్టు చెప్పలేదు వాళ్ళకి. అలాగే ఆ యుద్ధం ప్రారంభిస్తున్నట్టు చెప్పలేదు. అలా చెప్పకుండా మీరు చేయడం వల్ల మేము అకస్మాత్తుగా మధ్యలో ఉండిపోయాం. ఇప్పుడు మేము ఆహారము ఏర్పాట్లు చేసుకోలేదు. అదే సందర్భంలో ఈ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్‌ని ఏర్పాటు చేసుకోలేదు. మా ఆయుధాలు ఇవన్నీ మోహరించుకోవడానికి టైం లేదు. ఈలోపు వచ్చి పట్టడం వల్ల ఇదంతా నష్టపోయాం. అమెరికా మాకు గొప్ప దేశం అనుకుంటే మమ్మల్ని ఇట్టా మోసం చేస్తుంది అనేటటువంటి కోపం వాళ్ళకి పెరిగింది. తద్వారా అమెరికాని నేరుగా నిందించడం ప్రారంభించారు. ఇది అమెరికా కొత్త సమస్య.